దేవుని యోచనను బట్టి పనిచేసే వాళ్ళు ఉంటారే, వారికి నమ్మకమైన సంతతి. దేవుని కొరకు యుద్ధాలు చేస్తారే, వాళ్ళకు శాశ్వతమైన సంతతి. నా కొడుకో నా కూతురుని పద్దాకాల చుట్టూ తిరిగినోడి కంటే నా దేవుడు అంటూ తిరిగినోడి పిల్లలు ఇంకా బహుమానంగా ఉన్నారంట. తల్లిదండ్రుల బాధ్యతలు విస్మరించి రోడ్డు మీద పడమని, బాధ్యత రాహిత్యంగా అడ్డగోలుగా సుఖభోగాల్లో మునిగి తేలమని చెప్పడం లేదు. తల్లిదండ్రుల బాధ్యతలు నమ్మకంగా కొనసాగిస్తూ అవసరమైతే ఒక సైనికుడిగా, దైవ సేవకుడిగా, దేవుని బిడ్డగా, క్రీస్తు యేసు సంఘములో ఒక నిజమైన సేవకుడిగా, సైనికుడిగా, దేశం కొరకు దేవుని కొరకు నిలబడవలసిన ఒక సమయం ఏదైనా వస్తే లెక్క చేయకుండా దేవుని కొరకు ఆ సమయాన్ని ఖర్చు పెట్టగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఓ బాబు, యుద్ధం ప్రాక్టీస్తే సెలవు పెట్టిన సైనికుడు వెళ్ళిపోతాడండి. మళ్ళీ యాక్చువల్లీ మనకు 2 months లీవ్ ఉందని అంటారు. 2 months లేదు, అవతల భరించి ఎక్కటమే బండి. దేవునికి స్తోత్రం. అరే లీవ్లో ఉన్నవాడి సంగతి అంటే, మన మధ్య కార్గిల్ టైంలో శ్రీకాకుళంలో కొంతమంది వృద్ధులు రిటైర్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ యూనిఫామ్ వేసుకొని కత్తులు పట్టుకుని బయలుదేరిపోయి తుపాకీ వేసుకొని, సార్ మీరు రిటైర్ అయిపోయారు కదా, ఇప్పుడు ఎందుకు లైఫ్ రిస్క్ అంటే, అసలు లైఫ్ ఉన్నది దేశం కోసం. వాళ్ళ సర్వీసెస్ వాడుకోమని గవర్నమెంట్కి అప్లై చేశారు, రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు మేము రెడీగా ఉన్నాం దేశం కోసం నిలబడడానికి, యుద్ధం చేయడానికి. పంజాబ్లో మాదిరి మన శ్రీకాకుళం జిల్లాలో కూడా అత్యధిక మంది దేశ స్థాయిలో సైన్యంలో సేవలు అందిస్తున్నారు. మన ప్రాంతాల్లో ఎక్కువ మంది దేశ సైనికులుగా సేవలు అందిస్తున్న వారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. ఆషామాషి విషయం కాదండి. ప్రాణాలు పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నారు అవతల, నిద్రపోకుండా. సగౌరవమైనటువంటి స్థానం వారికి ఇవ్వాల్సి ఉన్నగా. గర్భఫల విషయంలో దేవుని కృప, దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం, దేవుని ఆశీర్వాదం, ఆ క్రమం మీరు అర్థం చేసుకుంటున్నారని నమ్మి నేను దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి. కనుక పిల్లల్ని మనం మంచివారిగా కలిగి ఉండాలంటే, ఒకటి, దేవుని యోచన ప్రకారం మనం బ్రతకాలి. నమ్మకమైన సంతతిస్తాడు. దేవుని యుద్ధాలు ఎంతసేపు మన బతుకు పోరాటం కాకుండా యెహోవా యుద్ధాలు చేయాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ఎప్పుడు జీవిత పోరాటం బ్రతుకు. దేవుని కొరకు నువ్వేం చేసావు? యెహోవా యుద్ధములు ఏం చేసావు? అట్లయితే నీకు శాశ్వతమైన సంతతి వస్తుంది. మనం నమ్మకంగా ఉంటే వాళ్ళకి నమ్మకమైన సంతతి. మనం యెహోవా యుద్ధాలు చేస్తే వాళ్ళకి శాశ్వతమైన కృప. మనం ఏం చేయాలి అన్నదానికి సంబంధించి 2 మాటలు చెప్పారు. మరి మన పిల్లల్ని ఎట్లా చూడాలి? మనం అంత చిన్న పిల్లోని తీసుకొచ్చి అన్నమ్మ మందిరం వదిలిపెట్టి ఏమంటుందండి, నెక్స్ట్ ఇయర్ స్కూల్లో జాయిన్ చేస్తాడు, ఈ లోపు గుడికాడు ఉంటాడు. నాకు అలాగ అప్పగిస్తారు బోల్డ్ మంది. బాబు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడండి, ఇంటికాడ ఉంటే గాలి తిరుగుతాడని, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ లోపు కట్టి పాస్ అయిపోతాడు. ఆడు పాస్ అయిపోతే నీ దగ్గర ఉండడు, ఫెయిల్ అయిపోతే మట్టుగా నీ దగ్గర ఉంటాడు. ఎంత న్యాయమైన తల్లిదండ్రులు అండి బాబు. ఆడు కొంచెం ఉపయోగపడతాడు అనుకుంటే తల్లిదండ్రులకు కావాలి. వీడి వేస్ట్ ఫెయిలో వీడితో తలకన పనుకుంటే అని చెప్పి నీకు ఇచ్చేయాలి. ఆ చంటి పిల్లాన్ని పాలు మరవగానే తీసుకొచ్చి వదిలిపెట్టి, అయ్యా నేను యెహోవాకు వేడుకొనగా తాను దయచేసిన కుమారుడు ఇతడే, నీవు ప్రార్థన చేసి దీవించావు కదా, నీవు మనవి చేసిన దాన్ని యెహోవా నీకు దయచేయునుగాక అన్నావు కదా, అదిగో దేవుడిచ్చిన బిడ్డ ఇతడే. ఇతని బ్రతుకు దినములంటే ఇతడు యెహోవాకు ప్రతిష్ఠితుడగును. కొంతకాలం కాదు, మన 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 గుడ్ ఫ్రైడే ఈస్టర్ బ్యాచ్ లాగా 40 రోజులు కాదు. ఆ 40 రోజులు వాళ్ళకున్న భక్తి అండి, అమ్మ బాబాయ్, అసలు కాంపిటీషన్ పెడితే యోబుని ఓడించేస్తారనిపిస్తుంది. ఎప్పుడు? ఆ 40 రోజులే. అది దాటితే మళ్ళీ అసలు నరకంలో పడి ఏడుతున్న నీళ్ళ కోసం ధనవంతుడు ఆడి బ్యాచే. మళ్ళీని అబ్రహాము కుమారుడా పాతాళంలో ఏమి చేస్తున్నారు, పర్మనెంట్ ఇదే కదండి అన్నట్టుకుందాడు పరిస్థితి. ఫాదర్ అబ్రహాం అని ఈడంటే అక్కడి నుంచి యస్ మై సన్ అన్నాడు. ఈడు ఎక్కడున్నాడు? ఈడు మనం అబ్రహాము కుమారుడు అయితే ఇందులో ఎందుకు ఉన్నాం అంటే, చెట్టుకి వెళ్తుంటాం కదండి, మామూలే కదండి అన్నందుకే తీసుకొచ్చాడు దేవుడు అక్కడికి. సింపుల్ డైలాగ్ కొట్టాడు అబ్రహాం గారు. యాతన పడిపోతున్నాను, కొంచెం నీళ్ళు ఇవ్వండి బాబు అని గోలెట్టేస్తుంటే నువ్వు అంత ఎక్కువ ఫీల్ అవ్వకరా, నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైన బతికే ఒక ఇప్పుడు యాతన పడుతున్నావు, నోరు చేయకన్నాడు.
నా జీవితం నా ఇష్టం అన్నావా, అక్కడే ఎక్కువటం. ఇంకంటే ముఖ్యంగా యవనస్తులకి ఈ స్టేట్మెంట్ అంకితం. నా జీవితం నా ఇష్టం అన్నావా, నువ్వు పాతాళంలో, ఓ దేవుడా, నీ ప్రార్థన జీవితం పెరిగిపోద్ది అక్కడ. కొన్ని కొన్ని యుగాలు చేసేస్తామేమో ప్రార్థన. ఇప్పుడు లైఫ్లో ఒక్క హోల్ లేని పేరు కూడా రాలేదు వీడు, కానీ అక్కడ యుగ యుగాలు నా తండ్రి నా దేవా ఎన్ని అన్న పలకొచ్చు అక్కడ. ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్న ఒక పాప చర్చికి రావటం తగ్గించేసింది. ఆదివారం మొక్కుబడికి వచ్చి వెళ్ళిపోతాడు. ఏంది బిడ్డ ఈ మధ్య అంటే, రికార్డ్స్ రాయలేకపోతున్నాను అంకుల్, బోల్డ్ వర్క్ అంకుల్. మరి కనీసం రోజు ప్రేయర్ చేసుకుంటున్నావా, బైబిల్ చదువుకుంటున్నావా అంటే, ఒక రోజు కుదరట్లేదు అంకుల్. ఇంకా దేవుడు కూడా అర్థం చేసుకుంటాడు కదా. అంటే ఒకవేళ నువ్వు దుర్మార్గుడు అయిన కాపురం అయి ఉండొచ్చు, కానీ ఆయన ప్రేమ గల రక్షకుడు, అది కాన్సెప్ట్ అక్కడ. నేను అన్నాను, అవునమ్మా, అందుకే దేవుడు ధనవంతం కూడా డిస్టర్బ్ చేయలేదు అండ్ ఎంజాయ్ చేయనిచ్చాడు. ఆ తర్వాత పాతాలను వదిలేసాడండి. కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు ప్రార్థన చేసుకోవట్లేదని బెంగెట్టుకోకు, పాతాలోకి వెళ్ళి చేసుకుంది. కానీ కాబట్టి భయము కలిగి ఎక్కువ సమయం ప్రార్థనలో గడపండి. ఒకవేళ లేకపోతే టెన్షన్ పడకండి, పాతాలను చేసుకోవచ్చు. సో బిడ్డల్ని ఎలా పెంచాలి? మనం దేవుని యోచన ప్రకారం ఉండాలి. మనం దేవుని యుద్ధాలు చేయాలి. మంచి పిల్లలు దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఆ పిల్లల్ని ఏం చేయాలి? దేవునికి ప్రతిష్ఠించాలి. అసలు మన వివరాలు ఎక్కువ అడగండి. ఏ రకంగా మ్యాచ్ అవ్వని ఇద్దరు పిల్లలకి పెళ్లి సెట్ చేశారు. అసలు ఏ రకంగా మ్యాచ్ అవ్వదు. ఎందుకమ్మా ఇలాగా అంటే, చిన్నప్పుడు పేరు పెట్టేసామండి, బ్రతుకు దినములు అని ఉంటా. వీడి హోవాకు ప్రతిష్ఠులని. వాడు పుట్టినప్పుడు చేయవలసిన పని అది. దేవుని చేతిలో పెట్టడం, మందిరంలో తీసుకురావటం, దైవజనుల ఎదుట తీసుకురావటం, ప్రతిష్ఠించడం దేవునికి. ఇది కానీ ఆడపిల్లలే ఇది, మగ పిల్లలే ఇది. అన్ని వస్తువులు అక్కడ పెట్టి పాకమంటే చిన్న పిల్లోడికి ఏంటి తెలుసు? పొరపాటున వాడి చెయ్యి చాకుకి తగిలింది అనుకో, పాకుతా ఆడిక నరహంతకుడు. అది ఎప్పుడు కొంచెం కోపడితే ఆ రోజు నుంచి అనుకున్నాను నేను, అడిలి కత్తి మీద పడి పెడతారు మరొకడు. పాప వాడికి ఏం తెలుసండి? అలా ఇలా చేతులు కొట్టుకుంటా ముందుకు వెళ్తుంటే పొరపాటున ఈ ఈ వెండి స్పూన్కే తగలాలని అమ్మ కోరుకుంటుంది, బంగారు చేను తాకాలని నానమ్మ కోరుకుంటుంది. ఇడిపోయి కత్తిని తాకేసాడు వాడు. ఆ రోజు ముఖం ఎవ్వరు తెలగదు, ఇంకా అందరు కరెంటు పోతుంది. అందరూ ఇలా ఒకటి చెప్తున్నాడు, చిన్నప్పుడు పాకుతున్నాడు, పుస్తకం పట్టుకుంటాడు, తెగ చదివేస్తాడు. అవునాడంట అంబేద్కర్ కన్నా ఎక్కువ. ఆవిడ 10th పాస్ అవ్వట్లేదు. నేనేమన్నానంటే, బిడ్డలారా, అది సూపర్ పేరెంటింగ్ కాదు. బ్రతుకు దినములైనటువంటి దేవునికి ప్రతిష్ఠించాలి. ఆమేన్. యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బాబా, యాజకుడైన ఏలికి కాదు, ఏలి ఎదుట. ఎంత అద్భుతమైనటువంటి క్వాలిటీ అండి. మన పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారు? సెలవులు వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, ఏదైనా ఫంక్షన్ వస్తే నానమ్మ వాళ్ళ ఇంట్లో, ఏదండి ఇంకా సమ్మర్ ఎక్కువైపోతే ఏదైనా సమ్మర్ క్లాసుల్లో. మరి దేవుని సందులో ఎప్పుడు? రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్న కాలంలో ఎప్పుడైనా హోంవర్క్స్ లేకపోతే పిల్లోడు కూడా వస్తానని ఒప్పుకుంటే అప్పుడు ఇంక దేవుని సన్నిధి గొడవే లేదు. ఖచ్చితంగా వెంట పెట్టుకెళ్ళాలి, దేవుని సన్నిధి తీసుకెళ్ళాలి. అబ్బే ఏమి లేవు. అవసరమైతే పకోడీలు పెట్టి, జీడిపప్పులు పెట్టి, అన్ని పెట్టి, టీవీ కాడ పెట్టి, రిమోట్ ఆడి చేతికి బయట నుంచి తాళం వేసి. మా పిల్లలు ఎక్కడికి వెళ్ళరండి? కుదురుగా ఇంట్లో ఉంటారండి. కుదురుగా ఇంట్లో ఉంటారా? చక్కగా సినిమాలో ఉంటారా? నువ్వే కదా సినిమా పెట్టి రిమోట్ ఇచ్చి మరీ వచ్చావు. మంచి పేరెంటింగ్ కాదు అది. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించాలి. అది క్రైస్తవ సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునగా. మనము నమ్మకంగా ఉంటే దేవుని యోచన ప్రకారం ఉంటే నమ్మకమైన బిడ్డలను ఇస్తాడు. 2, మనం యెహోవా యుద్ధాలు చేస్తే శాశ్వత బిడ్డలు. అలా పొందుకున్న బిడ్డలను ఎలా పెంచాలి? దేవునికి ప్రతిష్ఠించి యెహోవాకు పరిచర్య చేయటంలో మన పిల్లలు ఎదగాలి. హల్లెలూయా. 144వ కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు.
ఎలా ఉన్నారటండి? ఎదిగిన మొక్క, చెక్కిన కంబం అనండి. ఒక మొక్క క్రమంగా ఎదగాలి అంటే ఒక మంచి తోటమాలి పాత్ర వహించే వ్యక్తి కావాలి. ఎటో వంకర దగ్గరికి వెళ్ళిపోకుండా కదా, జాగ్రత్తగా వాటిని కట్ చేస్తూ, సంరక్షిస్తూ, పోషిస్తూ, దాని మీద శ్రద్ధ పెట్టే ఒక వ్యక్తి కావాలి. కావాలి. చాలామంది తల్లిదండ్రులు నమ్మకంగా బకెట్లు కొద్ది నీళ్లు పోసేయటమే తప్ప, ఆ కొమ్మలో కొంచెం కట్ చేయటం, కొంచెం వంగిపోతుంటే ఒక కర్ర వేసి దాన్ని నిటారుగా పెరిగేలా కట్టడం. వాడు కలబడిపోయి, తిరగబడిపోయి, కరిచేసి, కొట్టేసి ఆ క్వాలిటీస్తో పెరుగుతాడు వాడు. ఎందుకంటే ట్రీట్మెంట్ అంతా పంది కొడుకున్న ట్రీట్మెంటే కదా. పౌష్టికాహారం ఇవ్వాలి, కానీ ఎంత అవసరమో అంతే అంతే అంతే. వాడు చిన్న వయసు, వాడికి అసలు 4 ఇడ్లీలే చాలా ఎక్కువ. వాడు అడిగితే ఇంకో 2 ఇడ్లీ వేసి, పిల్లలు కదండి. నేనంటాను పిల్లలు కాబట్టే, ఆడికి కంట్రోలింగ్ తెలియదు కాబట్టే నువ్వు సరిపెట్టాలి, చాలేగా చెప్పాలి, మొహమాటమే ఉండకూడదు. కనుక నేను చేసే మనం మీకు అర్థమవుతుందా? మన బిడ్డలను దేవునికి ప్రతిష్ఠించాలి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. వారు చెక్కిన కంబముల వలె, ఎదిగిన మొక్కల వల్ల ఉండాలంటే ఒక సంరక్షణలో ఉండాలి. ఎప్పటికప్పుడు కట్ చేసి, కంట్రోల్ చేసి, కర్ర కట్టి, ఉలితో బాడితో చెక్కి ఒక కంబములాగా తయారు చేయాలి. ఈ పరిచర్య చేయగలిగిన దైవజనుల చేతులకు బిడ్డల్ని, సండే స్కూల్ టీచర్స్ చేతికి, దైవజనుల చేతికి వారి వయసును బట్టి పిల్లల్ని అప్పగిస్తే వాళ్ళు చెక్కుతారు, వారు సెట్ చేస్తారు. అలాంటిది ఏమీ లేకుండా కార్టూన్ షోల్లో పిల్లల వాక్యాలు వచ్చి కూడా నిన్న పెట్టేస్తానండి. అమ్మ బాబు, ఆ టీవీలకి సెల్ ఫోన్లకి అలవాటైపోయి పిల్లలకి వింత 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 మానసిక రోగాలు వచ్చేస్తున్నాయండి. వాడు అమ్మ వస్తేనే ఎవడన్నాడు చూస్తున్నాడు వాడు. ఎందుకంటే అమ్మను రోజుకి ఒకసారి చూస్తున్నాడు, 24 గంటలు ఆ బొమ్మలను చూస్తున్నాడు వాడు. వాడికి మెంటలు వచ్చేది. మొన్న ఒకటి చూసారా, యూట్యూబ్లో పెట్టారని 16 సంవత్సరాల కుర్రాడు ఏంటంటే జబ్బు ఏం లేదండి, సెల్ ఫోన్ ఎక్కువ వాడి 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 అది అలాగే అయిపోయాడు. వాడి కాళ్ళు చేతులలో మెలిగి తిరిగిపోతున్నాయి. అమ్మని గుర్తుపట్టలే, నాన్న గుర్తుపట్టలేదు, అదొకలాగా పిచ్చి పట్టండి ఏడుస్తున్నారు. కేవలం గంటల కొద్దీ, రోజుల కొద్దీ సెల్ ఫోన్తో ఆడుకుని లాగైపోయాడు అంటాడు. చూడలేదా అలాంటి వార్తలు మీరు? మీకేంటంటే మీ మీ కబుర్లు, మీ ముచ్చట్లు, మీకు అడ్డం రాకుండా ఓ ఫోన్ ఆడు ముఖాన్ని పడితాడు, ఆడుకుంటాడు. మీ 5 నిమిషాల సోదికి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటాడు. జీవితం అంతా అయిపోతుంది నాశనం. అలా చేయకూడదు. యాజకుల చేతికి, దైవజనుల చేతికి, అభిషక్తుల చేతులకి పిల్లల్ని అప్పగిస్తే వాళ్ళు ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచడం వల్ల మీకు సహాయపడితే, వాళ్ళు చెక్కబడితే, కట్టబడితే, కొట్టబడితే కంబముల వలె, ఎదిగిన మొక్కల వలె తయారవుతారు. యెహోవాకు ప్రతిష్ఠించాలి. రెండవది, యాజకుల చేతులకు వారిని అప్పగించాలి. మూడవది, చివరిది, యెషయా గ్రంథం 21వ అధ్యాయం, యెషయా 21, 5వ వచనం. వారు భోజనపు బలను సిద్ధము చేయుదురు, తివాసీలు పరుతురు, అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా, లేచి కేడములకు చమురు రాయుడి. ఏం చేయాలంట? ఏం చేయాలట? మీ కేడములకు చమురు రాయండి. ఉదయకాలం చెప్పుకున్నాం మనం, సంతానం ఒక ఆయుధం అని కదా. బలవంతుని చేతులని బాలముల వంటి వారు, అటివాడు తమ అంబులు పొది నింపుకున్నవాడు గుమ్మముల విరోధులతో ధైర్యంగా వాదిస్తాడని చెప్పుకున్నాం. అంటే సంతానం ఒక ఆయుధంగా దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. వారి ఆయుధమే గనకైతే అనండి, వారి ఆయుధమే గనకైతే ఏం చేయాలి మనం? చమురు పోయాలి. ఆమేన్. మరి మన బిడ్డలు ఖేడెములైతే, మన బిడ్డలకు ఆయుధములైతే వారికి పొయ్యవలసిన చమురు ఏమిటి? దేవుని అభిషేకం. పిల్లలు మంచి చదువుకున్నారా లేదా, మంచి మార్కులు వస్తున్నారా లేదా చూస్తున్నాం. అలాగే పిల్లలు ఆత్మతో నింపబడ్డారా లేదా, దేవుని తైలాభిషేకం వారి మీదకి వస్తుందా లేదా, ఆత్మలో వారు ప్రార్థించగలుగుతున్నారా లేదా, ఆయుధములుగా, ఖేడములుగా, బాణములుగా అనుగ్రహించబడ్డ బిడ్డల మీదకి తైలము దిగి వస్తుందా లేదా చూసుకోవాలి మనం. మనం ఎలా ఉంటే మనకు మంచి సంతానం ఉంటారో 2 మాటలు చెప్పుకున్నాం. అలాంటి సంతానాన్ని మనం ఎలా పెంచాలంటే యెహోవాకు ప్రతిష్ఠించి పరిచర్యలో పెంచాలి. అభిషక్తులను దైవజనుల చేతులకు అప్పగించి వారు చెక్కబడి కట్టబడినట్లుగా మనం సమర్పించాలి. 3, వారి మీదకి చమురు వచ్చినట్లుగా, తైలాభిషేకం వచ్చినట్లుగా
మనం వారిని ప్రార్థనలో నడిపించాలి. గర్భఫలం విషయంలో ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటే మీ బిడ్డల విషయంలో మీరు ఎప్పుడు దుఃఖపడే పరిస్థితులు రావు. వారిని బట్టి ఎంతో సంతోషపడతారు. వారు మీకు దీవెనగా ఉంటారు. మగ బిడ్డలైనా ఆడబిడ్డలైనా వ్యత్యాసం ఏమి లేదు. దేవుడు మీకు, సంఘానికి, దేశానికి వారికి ప్రయోజకులుగా మారుస్తాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం.